హాయ్ అండి, నేనైతే విలేజ్ స్టైల్లో చేపల పులుసు అయితే పెట్టాను. నేను ఎలా పెట్టానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ అంటు పెట్టుకొని ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ అయితే తీసుకొని మంచిగా ఆనియన్ అయితే మంచిగా కాలవాలి. రెండు పక్కల మొత్తం మంచిగా కాల్చి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకొని, అలాగే మనం గ్యాస్ మీద కాల్చుకున్న ఉల్లిగడ్డను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టుకున్నాం. తర్వాత ఒక పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. గంట పెట్టకూడదు. గంట పెట్టి కలబెడితే చూర అయితే. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం అయితే తీసుకోవాలి. కొంచెం చిక్కగా చింతపండు రసాన్ని తీసుకోవాలి. చూడండి, నేనైతే చింతపండు రసం అయితే ఇలా తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలు అయితే అయిందండి. ఇప్పుడు పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలో చింతపండు రసం పోసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూసుకుందాం. చూడండి, పులుసు అయితే కొంచెం మసిలింది. ముందే మనం పేస్ట్ వేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. ఫిష్ ముక్కలు అయితే వేసుకొని 2 నిమిషాలు మాత్రమే మసలనివ్వాలి. ఎందుకంటే ఎక్కువసేపు అవి ఉడికితే చూర అయిపోతాయి కాబట్టి 2 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాలకైతే గ్రేవీ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, సూపర్ అండి ఫిష్ పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.